మంచి వాటికి ఉపయోగించేటువంటి విద్యల్ని పక్కదారి పట్టించి నేను లబ్ధి పొందాలనుకున్నటువంటి వెధవలకి కొన్ని పూజలని ప్రస్తుతానికి లేవంత అబద్ధం. వీళ్ళు చేసి దాన్ని ఏదో కొత్త పేర్లు పెట్టి కొత్తగా ఉన్నటువంటి మేము పండితులు అనుకున్నటువంటి దరిద్రపు వ్యక్తులు చేసే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఈ పూజ చేయడం వల్ల మీకు పిల్లలు పుట్టారు లక్షలు కూడా కొన్ని పదార్థాలతో మిక్స్ చేసి చేతుల మీద రాసినప్పుడు, కన్ను రెప్పల మీద కాటుకగా రాసినప్పుడు వారికి ఒక కొన్ని మంత్రాలని బయటి వాళ్ళకి చెప్పలేదు, చెప్పరు. అలాంటివి కొన్ని గుప్తమైన విద్యలు. ఇన్స్టెంట్ ఫుడ్ 2 minutes మ్యాగీ వచ్చాను మనకి. ఆ మ్యాగీ తర్వాత వచ్చేటువంటి యాగి అనుకుంటే రోగం అనేది. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో విధాలుగా పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. కొన్ని తాంత్రిక పూజలు కావచ్చు, కొన్ని సాత్విక పూజలు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సాత్విక పూజలు చేసుకోవడం వల్ల మనకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో మన తాంత్రిక పూజలు కూడా చాలా మంది చేస్తున్నారు. సో మనమైతే దీని గురించి ఈ రోజు మాట్లాడడానికి మనతో పాటు అయితే కనుక బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు అయితే ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ ఆస్ట్రాలజీ. సో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే అమ్మా. ప్రజెంట్ సమాజంలో ఎన్నో తాంత్రిక పూజలు ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్నారు. మనమైతే వీటి గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాము. యోని పూజ అనేది ఈ మధ్య కాలంలో వస్తుంది మన సోషల్ మీడియాలో. అసలు యోని పూజ అవసరం అంటారా? ఎందుకు చేయాల్సి వస్తుంది? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి యోని పూజ అనేది తాంత్రిక పూజలలో యోని ప్రధానమైన పూజ ఉంది. అది కొన్ని ప్రాంతాలని, ముఖ్యంగా మనకి ప్రత్యంగిర సంబంధించినటువంటి ఎట్లాంటి మూలమంత్రాలు ఉంటాయో అటువంటి బీజాక్షర తాంత్రిక విధానమే, వేరే తప్ప ఇంకా మీకు ఏం లేదు. తాంత్రికం అంటే ఏమిటి? ముద్రలు. అంటే మీకు కేరళ అయ్యప్ప స్వామి పూజలు ఉంటాయి, కొన్ని చూసి ఉంటారు. ఇటువంటి ముద్రలు అంటారు వాటిని. ఇలా చేయడం, ఇలా ముద్రల్ని వేస్తూ ఉంటారు. అంటే మత్స్య ముద్రలు, స్వామి ముద్రలు, ఇవన్నీ ఒక ముద్ర లాంటివి ఉంటాయి. ఆ ముద్రలతోని అమ్మవారిని ఆవాహనం చేసుకుంటుంటారు. యోని పూజలని ప్రస్తుతానికి లేవంత అబద్ధం. వీళ్ళు చేసి దాన్ని ఏదో కొత్త పేర్లు పెట్టి కొత్తగా ఉన్నటువంటి మేము పండితులు అనుకున్నటువంటి దరిద్రపు వ్యక్తులు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు యోని పూజలు అనేవి అటువంటి పరిస్థితి లేదు, అటువంటి పూజలు లేవు, అంత అబద్ధం. అలా చేయడం వల్ల మనకి ఏదో వెంటనే వచ్చేస్తుందని చెప్పేసి మనకి దాన్ని చేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా ఈ పూజ చేయడం వల్ల మీకు పిల్లలు పుట్టారు లక్షలు కూడా చేస్తున్నారు. అంత అబద్ధం అది. అసలు వాళ్ళు చెప్పండి ఆ మంత్రాలు ఏంటో చెప్పండి, ఆ యోని పూజలు చెప్పండి. నాకు నేను చదువుకున్న వాడిని, నేను మంచి పురోహితుడినే, టాప్ పురోహితులు, నేను కూడా పురోహితుడినే. చండీ బ్రహ్మాండంగా 18 శక్తి పీఠాల్లో అమ్మవారు నా చేత చండీ హోమాలు, ఒక్కొక్క చోట 100 చండీ హోమాలు నాతో చేయించుకుంది అమ్మవారు. అలాంటి చేసిన వాడు శ్రీలంక నుంచి మొదలుపెట్టి 18 శక్తి పీఠాల్లో 18 శక్తి పీఠాల్లో నేను నా శిష్యులతో కలిసి ఒక్కొక్క పీఠంలో 100 హోమాలు చేసినటువంటివి మీకు విట్నెస్ ఉంది. 2016 నుంచి చేశాం మేము. 5 ఏళ్ళు చేశాం మేము. ఒక్కొక్క పీఠంలో 100 హోమాలు 5 రోజులు దీక్షగా తీసుకొని పారాయణాలు చేసి, పారాయణ తర్వాత హోమాలు చేశాం మేము. అంతటి శక్తిగా చేశాం మేము. అంటే అమ్మవారు చేయించుకుంది మాతో, నేను చెప్తాను. అలాంటిది నాకు తెలియనటువంటిది ఏం లేదు. సరే, గుప్త విద్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది అంజనం అని చెప్పి విద్యలు అంటారు. అంటే కొన్ని అటువంటి విద్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అటువంటి గుప్త విద్యలు అనేది అవి లోపలికి వెళ్ళిపోయినాయి, అంతరించిపోయాయి. అటువంటి గుప్త విద్యలు అంటే దాంట్లోనే ఈ యొక్క యోని పూజ కూడా. యోని పూజ అనేది అది గుప్త విద్యలుగా గురువు నుంచి శిష్యుడు దీని మాత్రమే నేర్చుకుంటాడు. అది చూసి మాత్రమే తప్ప దాన్ని చదువుకునేది ఉండదు. అంటే ఇది మనుషులకు చేయనవసరం లేదు, దానివల్ల అసలు మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. అలా చేసేవాడు ఎవడు ప్రస్తుతానికి లేడు, అది అబద్ధం. అంజనం కూడా ఇప్పుడు లేదు. అంటే అంజనం అనేది కొన్ని పుస్తకాలు మనకు ఉంది. శాస్త్రాలు అంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కొంతమంది నమ్మకపోవచ్చు అంజనం అంటే, కానీ అంజనం అనేది శాస్త్ర పురాణాల్లో స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు అవి గుప్త విద్యలు అయిపోయినాయి. అవి కేవలం పనికి వచ్చేటువంటి శిష్యులకి మాత్రమే చెప్పేవి. మీకు కావాలంటే నేను ఆ బుక్స్ పేరు కూడా చెప్తాను. నేను జస్ట్ మూమెంట్, నా దగ్గర ఆ పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి అంజన విద్య పేర్లు ఉన్నాయా అనే విషయంలో అడిగితే తప్పకుండా మీకు ఆ పేర్లు చెప్పగలుగుతాను నేను ఖచ్చితంగా. 2 పుస్తకాలు ఉన్నాయి దాని గురించి. ఒకటి మహోదధి అనే పుస్తకం, మహోదధి. రెండవది శారదా తిలకం వంటి గ్రంథాలలో ఈ అంజన సాధన విద్య, దాని సిద్ధాంజనం కూడా అనేవారు. అంటే ఈ పుస్తకంలో వివరం ఇవ్వాలి ఎలా చేయాలనేది ఉంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. అంటే ఏమిటంటే కొన్ని పదార్థాలతో మిక్స్ చేసి చేతుల మీద రాసినప్పుడు, కన్ను రెప్పల మీద కాటుకగా రాసినప్పుడు వారికి ఒక లౌకికమైనటువంటి భావన కాకుండా ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళి జరిగింది చూడగలిగే శక్తి ఉంటుంది. అంటే ఒక రకంగా మీకు చెప్పాలంటే, మీరు సినిమాలు చూపిస్తున్నారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని 8 years తీసుకెళ్తాను,
ఫస్ట్ అవును. ఇయర్ తీసుకెళ్ళని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారు చూసారా, అవును మీరు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళని చెప్పేసి ట్రాన్స్ తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్ళడం, హిప్నాటిజం అనేది అది మీరు శాస్త్రంగా నమ్ముతున్నారుగా. ఇటువంటి విద్యలే ఇవి మన మూల గ్రంథాలని ఆధారం చేసుకొని వచ్చిన విద్యలు తప్ప ఇవేం పెద్ద కొత్తగా ఎవరు కనిపెట్టిన విద్యలు కాదు. ఈ మన ఉన్నటువంటి 4 వేదాల్లో అంటే యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అధర్వణ వేదం. అధర్వణ వేదంలో యుద్ధం ఎలా చేయొచ్చు, యురేనియం ని ఎలా శుద్ధి చేయాలో కూడా అధర్వణలో ఉంది. సో ఎందుకు చెప్పలేదు అంటే, మరి ఇప్పుడు ఒక రకమైనటువంటి యూరిన్ తయారు చేసే దగ్గరికి కానీ ఎక్కడికైనా బాగా కెమికల్ దగ్గరికి ఒక డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళాలి. ఎందుకు అందరూ కామన్ గా వెళ్ళిపోవచ్చుగా. ఒక విద్యుత్ అయస్కాంతం తయారవుతున్నటువంటిది దాంట్లోకి విద్యుత్ తయారవుతుంది కదా మనకి శ్రీశైలంలో, అందరికి కామన్ గా వెళ్ళిపోవచ్చుగా. ఎందుకంటే అందరు మరి డిస్టెన్స్ పోయి అది మేకింగ్ డిస్టెన్స్, తర్వాత కోడ్, ఆ తర్వాత ఇంకో కోడ్, డ్రెస్ కోడ్ వాటికి. ఆ అయస్కాంత విద్యుత్ అయస్కాంత కేంద్రం తగిలితే షాక్ కూడా చనిపోతాం మనం. బట్ ఆ యురేనియం శుద్ధి కూడా ఈ మనకు ఉన్నటువంటి అధర్వణ వేదంలో కొన్ని మంత్రాలని బయటి వాళ్ళకి చెప్పలేదు, చెప్పరు. అలాంటివి కొన్ని గుప్తమైన విద్యలు, ఇటువంటివి సిద్ధాంజనం లాంటివి, మీరు అడిగినటువంటి యోని పూజ సంబంధించినటువంటి గుప్త విద్యలు ఎక్కడ పేరు పెట్టుకొని కొంచెం కూడా చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. కొంచెం ఏంటమ్మా వ్యాపారం అయిపోయి నాశనానికి దగ్గరగా ఉన్నాం కదా. మనకు ఒక నేను చిన్న వీడియో చూశాను ఒకసారి, మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారు, లఘు దర్శనం మహాలఘు దర్శనం గురించి ఒక టాపిక్ వచ్చింది తిరుపతిలో. తిరుమల ఎందుకు మహాలఘు దర్శనం వచ్చి అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఒక లైన్ లో మనకి వైకుంఠం క్యూ కాపులు వెళ్తున్నప్పుడు ఒక వృద్ధుడో ఒక వృద్ధ మహిళనో లేదా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళని తోసేసుకుంటూ మనం పరిగెడుతున్నాం ముందు. దేవుడు నువ్వు వెళ్తున్నావా, దేవుడు నిన్ను చూడడానికి వెళ్తున్నావా, దేవుడు నిన్ను చూడాలని చెప్తున్నాడు ఆయన. దేవుడు నిన్ను చూడాలి. అలాంటప్పుడు ఇలా తోసుకుంటూ వెళ్ళి ఒక క్రమ పద్ధతి లేకుండా నేను గొప్ప నేను అన్ని తర్వాత విషయాలు నేను మళ్ళీ ఒక్కోసారి నేను ఐఎమ్ అగ్రీ విత్ విఐపి దర్శనం. అదేంటండి మీరు అడ్డమాడతారు ఇప్పుడు మళ్ళీ అది గొడవ వద్దంటారు. ఎందుకు అనేది, ఇప్పుడు ఒక క్షేత్రంలో మనకి గుడి కట్టాలంటే, సపోజ్ మనకి ఒక గుడి కట్టాలంటే ఎంత లేదైనా తిరుమల క్షేత్రంలో ఎంతైనా 1 కోటి రూపాయలు, మేము 2 కోట్లు అవుతుంది ఒక చిన్న గది కట్టడానికి. అది ఎత్తు మీద ఉంది కాబట్టి. అలాంటిది మరి మనం ఉన్నటువంటి మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబ వ్యక్తులు ఆ 1 కోటి రూపాయలు ఇచ్చి మనం ఒక వసతి కట్టగలుగుతామా? లేదు. అన్నసంతర్పణ చేయగలుగుతామా? ఒక రోజు 42 లక్షలు ఖర్చు పెడితే గానీ 42 లక్షలు ఖర్చు పెడితే ఒక పూట భోజనం, ఒక రాత్రి భోజనం వస్తుంది. అది ఎవరు చేయగలుగుతాం మనం? అంటే మీరు అంటారు సామాన్యుడు రూపాయి వస్తుంది అంటే రాదు. సామాన్యుడు 74,000 మంది దర్శనం చేసుకున్నా 74,000 మంది 1,000 రూపాయలు వేసినా ఎంత వస్తుంది? అది 74 లక్షలు, 7,40,000 వస్తుంది. అది కానీ అక్కడ రోజుకి అయ్యే ఖర్చు ఎంత తెలుసా? అక్కడ విధి నిర్వహణకి, అక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవకి, పూలకి, ఇవన్నిటికి ఖర్చు ఎంత ఉంటుంది సార్. కాబట్టి అక్కడ తప్పు జరగడమే కాదు, తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మన విఐపి వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అనుకోకండి. నేను మధ్యతరగతి వాడిని, కింద తరగతి నుంచి వచ్చాను. నేను జనరల్ కంపార్ట్మెంట్ లో 18 గంటలు ఉండి నేను దర్శనం చేసుకున్నాను స్వామివారిని. అలాంటి నేను స్థాయి నాకు కూడా ఉంది. అలాంటి స్థాయి నాకు జరిగింది ఒకసారి కాదు. నేను నా కుటుంబ సభ్యులతో అలా 10 సార్లు దర్శనం చేసుకున్నాను. 18 కంపార్ట్మెంట్లు ఉన్నప్పుడు. ఒకప్పుడు ఇంకా మా చిన్నతనంలో నథింగ్ బట్ 89, 90లో నేను చూసినప్పుడు ఇంకా ఘోరమైనది. అంటే అప్పుడు ఇంకా టిఫిన్లు పెట్టేవారు కాదు, టిఫిన్ పెట్టేవాళ్ళు అప్పుడు. ఒక లైన్ దాటిన తర్వాత ఇంకో లైన్ పంపారు. ఒక బాక్స్ కంపార్ట్మెంట్, దీంట్లో ఇంకో కంపార్ట్మెంట్లకి ఇంకో ఇప్పుడు ఏం చేస్తారు, ఒక కంపార్ట్మెంట్ వదిలి పెడితే నేరు లైన్ దర్శనానికి వెళ్తున్నారు. ఒకప్పుడు లేదు, కంపార్ట్మెంట్ మళ్ళీ పక్క కంపార్ట్మెంట్, దాని నుంచి పక్కకి. అలా 18 గంటలు పడిగాపులు కాసి స్వామి దివ్యమంగళ దర్శనం చేసుకున్నాం. సరే, విషయం అనేది ఇటువంటి మనకి ఈ పుణ్యకర్మ పాపకర్మలు పెరిగిన ఇదే మనమే ఈ మహాలఘు దర్శనం, లఘు దర్శనాలకు వచ్చేసి అందరూ అసలు ఒకప్పుడు 1963, 68 వరకు అట దాదాపు అందరూ మొదటి గడప చేసుకున్నారట. మా అమ్మ అయితే దాదాపుగా జనరల్ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు విఐపి టికెట్ అనేది లేవు. మా అమ్మ దాదాపు ఒక 20-30 సార్లు మా అమ్మ మొదటి గడపకి వెళ్ళిందట. మొదటి గడప ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు 2022లో మొదటి గడప దర్శనం చేసుకున్నాను చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే జీవిత కాలంలో మీరు 10 సార్లు చేసుకునే అవకాశం కూడా కష్టమే. లేదంటే మనం 50 లక్షలు ఖర్చు పెట్టాలి. అంటే ఇలానే అనేది మనం చేసినటువంటి పాపకర్మ. ఒకళ్ళకు తోసుకుంటూ ఆ వృద్ధురాలని పిల్లల్ని వాళ్ళు, అయ్యో నా వల్ల నా కొడుకు దర్శనం లేదని బాధపడుతుంటారు. దానివల్ల క్రమశిక్షణ లోపం వల్ల మనకి దర్శనం దొరకదని చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పానండి విషయంలో, ఇలాంటి పాపకర్మలు చేస్తే ఇన్స్టెంట్ మనకు వచ్చారు. ఇన్స్టెంట్ ఫుడ్ 2 minutes మ్యాగీ వచ్చాను మనకి. ఆ మ్యాగీ తర్వాత వచ్చేటువంటి యాగి మనకుంటే రోగం మనకి ఎవరు చూడలేదు దాన్ని. ఎందుకు రోజు మీకు మ్యాగీ తినండి, 1 month తర్వాత మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు అడగండి, గ్యారెంటీ ఇస్తానండి. మైదా పిండి, మైసూర్ బజ్జీ, మైదా పిండి అవి తిని
ఒకప్పుడు మైదా పిండిని పోస్టర్లు వాడేవాడు, ఈ సినిమా పోస్టర్ తీయడానికి. ఇప్పుడు అతికిస్తున్నారు. అందరూ మనం దాన్ని తింటున్నాం, దరిద్రం. మేకలు తినేవి మనం తింటున్నాం అవి. అంటే ఎక్కడ దిగజారిపోయినాం మనం, ఆలోచించండి. కాబట్టి మనం చేస్తున్నటువంటి పాపకర్మలే మనకి ఇటువంటి సిద్ధాంజనం ఇవన్నీ కూడా పోగొట్టుకునే కారణం. మంచి వాటికి ఉపయోగించేటువంటి విద్యల్ని పక్కదారి పట్టించి నేను లబ్ధి పొందాలనుకున్నటువంటి వెధవలకి ఇది పేర్లు మాత్రం చెప్పి నాకు అంజనం వచ్చు, నాకు సిద్ధాంజనం వచ్చు, నాకు ఇప్పుడు నేను చెప్పిన పుస్తకం పట్టుకుంటారు. ఇక మళ్ళీ మహోదధి అనే శారదాత్రిక గ్రంథాల్లో ఉంది అని వాడు దాన్ని మొదలు పెడతాడు గ్యారంటీ. చూడండి కొద్ది రోజుల్లో అదే గ్రంథం ఉందని చెప్పి పాత పుస్తకం మీకు చూపిస్తాడు గ్యారంటీగా. కాబట్టి అటువంటి వాటిల్లో యోని పూజలు, సిద్ధాంజన పూజలు ప్రస్తుత కాలంలో మృగ్యమైపోయినాయి. అటువంటి విద్యలు లేవు, సాధ్యమయ్యే అవకాశం లేదు. దాని వ్యాపారం చూస్తూనే ఉండండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి. నమస్తే అండి.